శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో 8వ ఇంట్లో కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి. 8వ ఇంట్లో గ్రహ సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే పనుల యందు కూడా కొద్దిగా అలసట ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి బాగా ప్రణాళికతో అవసరమైనటువంటి పనులు మాత్రమే వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో చేయటం మంచిది. కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ నెలలో వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే బంధువులతో మాట్లాడేటప్పుడు లేదా మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అవసరమైనంత మేరకే మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి. చిరునవ్వుతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వృషభ రాశి వాళ్ళు అకారణ విరోధాలు తెచ్చుకోకుండా డిసెంబర్ నెలలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల యందు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రయాణాల్లో పెద్దగా లాభాలు చేకూరవు. కాబట్టి అవసరమైతేనే, బాగా ముఖ్యమైతేనే వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో ప్రయాణాలు చేయటం అనేది పెట్టుకోవటం మంచిది. అలాగే శత్రువుల వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల తగినంత జాగ్రత్త తీసుకోవటం అవసరము. కొన్ని పనుల్లో ముందు అపజయం ఎదురైనా అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో స్వల్పంగా మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా ఎలాంటి గొడవలు రాకుండా ఆలోచించి జాగ్రత్తగా చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే నెల మధ్య నుంచి పరిస్థితులు అనుకూలిస్తాయి. నెల ప్రారంభంలో మాత్రం ఇలా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ నెల మధ్యలో నుంచి అంటే 15వ తేదీ తర్వాత నుంచి అనుకూలత ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి సమస్యలు ఉండవు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శత్రుబాధలన్నీ తొలగింపజేసుకుంటారు. 15వ తేదీ తర్వాత నుంచి ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము అందిపుచ్చుకోగలుగుతారు. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 7, 10, 14, 18, 25, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 3, 5, 12, 16, 20, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడికి అధిష్టాన దేవత లలితాదేవి. కాబట్టి లలితా సహస్రనామం చాంటింగ్ ప్రతిరోజు వినండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయండి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఇలా చేస్తే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఫేక్ ఛానల్స్ నమ్మకండి. అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త నెంబర్స్ను నమ్మకండి. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు. అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు. ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి దినఫలాలు కానీ, వారఫలాలు కానీ, మాసఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజ భక్తి ఛానల్ని
తప్పకుండా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.